ఛాలెంజ్ చేస్తున్నా. ఈ సాయి ప్రసాద్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన మాట్లాడడం జరిగింది. సాయి ప్రసాద్ రెడ్డి గారు నిజంగా మీకు కదా, మీరు కూడా పులివెందుల్లో గెలవలేరు, ప్రజల మనసులను గెలవండి. 151 సీట్ల నుంచి ఈరోజు 11 సీట్లకు పడిన ఘనత మీది. ఎందుకు పడ్డారో ఒక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ సాయి ప్రసాద్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన మాట్లాడడం జరిగింది. సాయి ప్రసాద్ రెడ్డి గారు నిజంగా మీకు నిరుద్యోగులపైన ప్రేమ ఉనింటే, నిజంగా మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మీరు 5 సంవత్సరాలు మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉనింటే మీరు ఎందుకు మెగా డిఎస్సిని ఏర్పాటు చేయలేదు మీ ప్రభుత్వ కాలంలో అని చెప్పి నేను మాట్లాడుతున్నా. సిగ్గుండాలండి మీకు. నిజంగా ఇప్పుడు మాట్లాడ్డాము. నిరుద్యోగులు ఎంతో వాళ్ళు కష్టపడి ఎగ్జామ్ రాసి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలిస్తే వాళ్ళే అంటున్నారు అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలు జరిగాయని వాళ్ళే చెప్తున్నారు. మీరు మాపైన నిందలు వేయాలి, మమ్మల్ని ప్రజల్లోన చులకన చేయాలనే లక్ష్యంతోన ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారైతేనేమి, జిల్లా నాయకులు వైసీపీ నాయకులు అయితేనేమి మా పైన, మా ప్రభుత్వం పైన, మా ఎన్డీఏ కూటమి పైన అభాండాలు వేయడం మంచిది కాదు. ఎందుకంటే అందరికీ తెలుసు ఈరోజు ఏ విధంగా జరిగిందని. మీరు ఏమని ఇచ్చారు? ప్రతి సంవత్సరం జనవరిలోన మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. మీరు నిరూపించారా? మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా? మీరు మీ మాట మీద నిలబడ్డారా? గొడ్డల పార్టీ వాళ్ళు చెప్పాలి. ఈరోజు ఏ మొహం పెట్టుకొని మమ్మల్ని నిలదీస్తున్నారు? మేము ఏదైతే హామీ ఇచ్చామో మేము చెప్పాము 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాము. ఈ 2 సంవత్సరాల కాలంలోనే మేము దాదాపుగా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కల్పించబడ్డాయి. కానీ మీరు ఏ ఒక్కరికైనా ఉద్యోగ అవకాశం కల్పించారా అని చెప్పి నేను వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా. కానీ ఇప్పటికైనా మీరు మానుకోవాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను మీరు చూసి ఇంకా ఏదైనా ఉంటే మాకు చెప్పాలి తప్పితే నిరాధారమైన ఆరోపణలను మానుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. అదే మీరు అంతకుముందు అమ్మఒడి 2 పిల్లలకి వేస్తామని చెప్పి ఒక్కరికే వేయడం జరిగింది. ఈరోజు మేము తల్లికి వందనం, ఎంతమంది ఆ తల్లికి పిల్లలుంటే అంతమంది పిల్లలకు మేము వేస్తామని చెప్పాం. ఏదైతే మాట చెప్పామో అదే ఈరోజు మేము ఆ మాట కట్టుబడి ఇది 2వసారి. అంతకుముందు 10,000 కోట్లు మేము ఈ తల్లికి వందనం పథకం కింద 2024-25లో 25-26లో వేస్తే ఇప్పుడు మేము ఈ తల్లికి వందనం పథకం కింద దాదాపుగా 10,120 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద వేసాము. ఇది మా ఘనత, ఇది మా విశ్వసనీయత. మాట తప్పడం మడమ తిప్పడం మీదైతే మాట తప్పము మడమ తిప్పము. ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి కట్టుబడి ఉంటాం. ఈరోజు అక్క చెల్లెమ్మల చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మీరే చూస్తున్నారు. ఆ తల్లికి 4 పిల్లలు, వాళ్ళ బావకిద్దరు, తనకిద్దరు, 4 పిల్లలకి వచ్చిందని చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఏదైతే ఫ్రీ గ్యాస్ చెప్పామో అది కూడా మాకు వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రజల మనసులను మేము గెలుచుకోగలిగాం. అంతే తప్ప మీలాగా దౌర్జన్యాలు, గొడ్డల పార్టీ వాళ్ళలాగా దౌర్జన్యాలు, దహనకాండలు చేసే సంస్కృతి మా ఎన్డీఏ కూటమిది కాదు అని చెప్పి ఇప్పటికైనా మీరు ప్రజల మనసులను గెలవండి. శాశ్వతంగా మీరు అనుకోండొచ్చు 151 సీట్ల నుంచి ఈరోజు 11 సీట్లకు పడిన ఘనత మీది. ఎందుకు పడ్డారో ఒక్కసారి మీరు అవలోకనం చేసుకోండి, మీరు గుర్తు చేసుకోండి. ఎక్కడ తప్పు చేశాం, ఎందుకు మాకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రజలు మమ్మల్ని కిందకి దించారు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ శవాలు కనిపిస్తే అక్కడికి పారిపోయి అది ఏదో నరరూప రాక్షసుడు లాగా మీరు మాట్లాడడం, అది కూడా మీరు వాళ్ళని పరామర్శించే నెపంతోన అంతమందిని కూగేసుకొని అంటే పోగేసుకొని వెళ్ళి ఆ 5 గంటలకి అక్కడ దొరకదని చెప్పినా కూడా అక్కడికి వెళ్ళకుండా మీరు కేవలం షో అప్ చేస్తున్నారు. ప్రజలందరికీ తెలుస్తుంది. ఈరోజు శ్రీధర్ అప్పలరాజుదే తీసుకుందాం. ఆయన కొడుకు యాక్సిడెంట్ చేసి ఆ దానయ్య అనే వ్యక్తిని చంపింది నిజం కాదా? మీరు బాధితుల పక్షాన నిలబడాలి. అంతేగాని ఎవరైతే ఆ శ్రీధర్ అప్పలరాజు కొడుకు చంపాడో ఆయన తరపున వెళ్ళి మీరు మాట్లాడడం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అంటే రోజుకొకరిని ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను ఇట్లాంటి పనులకు ఉసికొల్పడం, మీరు పాదయాత్రల పేరుతోన జన సమీకరణ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించడం ఎంతవరకు సమంజసమని జగన్మోహన్ రెడ్డి గారిని, గొడ్డెల పార్టీ నాయకుడిని నిలదీస్తున్నా. మీరు ఇట్లాగా చేసుకుంటూ పోతే
11 సీట్లు కాదు కదా, మీరు కూడా పులివెందుల్లో గెలవలేరు. ప్రజల మనసులను గెలవండి. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం, అంతే తప్ప ఈ రపరప నరుకుతాము మేము అధికారంలోకి వస్తే అని చెప్తే ఏ ఒక్కరు కూడా భయపడే రోజులు లేవు. ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా మిమ్మల్ని ఓడగొట్టి తీరుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం అనే ప్రోగ్రాంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో మేము సాధించిన విజయాలు, అదేవిధంగా మేము తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గడపకి వెళ్ళి, ప్రతి డోర్కి వెళ్ళి వాళ్లకు తెలియజేయాల్సిందిగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అన్న గారు, అదేవిధంగా నారా లోకేష్ అన్న గారు వీళ్ళందరూ చెప్పడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చాలా మంచి కార్యక్రమము. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు మేము ఏం చేసాం, మేము సాధించిన విజయాలేంటి, డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మా గవర్నమెంట్ పైన ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా స్పందిస్తున్నారు అని క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం, అదేవిధంగా ఏమైనా బాధలుంటే మళ్ళీ మా మైటీడీపీ యాప్లోన ఈ స్థానిక ఏరియాకి సంబంధించి వాటిని మేము మా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ ఏమైనా స్థానిక సమస్యలు ఉంటే ఇమ్మీడియట్గా మైటీడీపీ యాప్లో కూడా అప్లోడ్ చేయమని కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇట్లాంటివన్నీ తీసుకొని ఏ ఏరియాలో ఏ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెలుసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందనే లక్ష్యంతోన ఈరోజు మేము ఇంటింటికి రావడం జరుగుతుంది. అందరూ మా కర్నూలు జిల్లాలోన 7 నియోజకవర్గాలకు సంబంధించిన మినిస్టర్ గారు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఇన్ఛార్జీలు అయితేనేమి అందరూ కూడా, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మేము ఒకటే కాదు, మాతో పాటు కూటమి సభ్యులు కూడా చాలా చోట్ల కూడా పాల్గొంటున్నారు. కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉందో, ఏదైతే సూపర్ 6 అని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాము, ఆ పథకాలన్నీ కూడా వాళ్లకు ఖచ్చితంగా చేరవేస్తున్నారా లేదా అని తెలుసుకునే బాధ్యత పైన ఇక్కడ మేము రావడం జరిగింది. ఈరోజు మేము మీ ఎదురుగా అడిగాం మహిళల్ని, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తల్లికి వందనం కూడా వీళ్ళైతే మాకు బాగా పడ్డాయి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం అమౌంట్ జమకూరింది అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా 3 సిలిండర్లు కూడా ఫ్రీగా వస్తున్నాయి అని చెప్పి, అంటే డబ్బులు మేము తీసుకున్న తర్వాత డబ్బులు మా అకౌంట్లోకి పడుతున్నాయని, అదేవిధంగా ఏదైతే మేము ఫ్రీ బస్సు హామీ ఇచ్చామో అది కూడా వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఫ్రీ బస్సు కూడా ఉంది అని చెప్పి. ఇంకోటి ఏమంటే అన్నదాత సుఖీభవ, ఇక్కడ మండగిరి పరిధిలోనూ కొంతమందికి పొలాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది కూడా, నేను మిగతా ఏరియాల్లో కౌతాళం, రౌడూరు అయితేనేమి, తర్వాత మండిగిరి అటు సైడ్ అయితేనేమి మేము తిరిగినప్పుడు కూడా మా స్థానికంగా ఉండే సమస్యలు, చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, డ్రైనేజీ సమస్యలు, అదేవిధంగా గ్యాస్, కొంతమందికి ఈకేవైసీ చేపించుకున్న వాళ్ళకి డబ్బులు పడట్లేదని స్థానిక సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. అవి ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇక్కడే చూసాం, వాటర్ ప్రాబ్లం ఉంది అన్నారు. వాటరు 1 వీక్ 10 డేస్కి వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మనకు అక్కడ చెరువులోనే నీళ్లు తక్కువ అవడం వల్ల ఫిల్టర్ కూడా సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది ఉంది. అధికారులతో మేము ఇమ్మీడియట్గా మాట్లాడితే ఖచ్చితంగా సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే స్థానికంగా ఎక్కడికక్కడ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అధికారులు స్పందించి ఇమ్మీడియట్గా చేసే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఇదొకటే కాదు, ఈరోజు మనం చూస్తున్నాం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమం. ఈరోజు దేశవ్యాప్తంగా 100 పరిశ్రమలు, ఎగ్జాంపుల్ 100 పరిశ్రమలు వస్తే దాంట్లో 25 పరిశ్రమలు మన రాష్ట్రానికే రావడం అనేది ఆషామాషిగా కాదు. వాటిని మన నారా లోకేష్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వచ్చిన పరిశ్రమలు వాళ్ళకి ఎంఓలు ఇచ్చి వాళ్ళకి ఇంకేమైనా అవసరాలకు ఏమైనా తీర్చాలనే విధంగా ఇమ్మీడియట్గా వాళ్ళకు సంబంధించినవన్నీ కూడా చేస్తూ ఆ కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం. అనంతపురంలో అయితేనేమి, కర్నూలులో అయితేనేమి, అదేవిధంగా తిరుపతిలో అయితేనేమి, అదేవిధంగా విశాఖపట్నంలో అయితేనేమి ఎన్నో పరిశ్రమలు ఈరోజు వచ్చాయి.
మనం కర్నూలులో తీసుకుంటే ఓర్వకల్ కారిడార్లోనే అనేక పరిశ్రమలు వచ్చాయి. మొన్ననే నారా చంద్రబాబు నాయుడు గారు జొన్నగిరి ప్రాంతంలో పర్యటించి గోల్డ్ మైనింగ్ ఓపెన్ చేసి స్వర్ణగిరి అని చెప్పి ఆ ప్రాంతానికి పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ కంపెనీ గోల్డ్ కంపెనీ ఈ బంగారు గనులు వెలికి తీస్తుంది. కాబట్టి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చి దానివల్ల మనకు దాదాపుగా 800 నుంచి 1000 మంది వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతుంది. అదేవిధంగా అతి తొందరలోనే అక్కడ టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కూడా త్వరలోనే మన నారా లోకేష్ అన్న అయితేనేమి, మన మంత్రివర్యులు టీజీ భరత్ అన్న అయితేనేమి, వీళ్ళందరి చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. మనం చూసాం పత్తికొండలోన, ఓసూరులోన ఈ కరెంటుకి సంబంధించిన మెగా విద్యుత్ వాటిపైన కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదొకటే కాదు, అనేక పరిశ్రమలు ఈరోజు మన కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రం అంతా వస్తున్నాయి. మొన్ననే నారా లోకేష్ అన్న పర్యటన చేసినప్పుడు, మన ఆదోనికి వచ్చినప్పుడు, ఆదోని 2వ ముంబైగా ఉనింది. మళ్ళీ 2వ ముంబైగా రావాలి అంటే అనేక పరిశ్రమలు రావాలి, దీనికి మన టీజీ భరత్ అన్న తీసుకోవాలి అని చెప్పి మా అందరి ముందుగా చెప్పడం జరిగింది. టీజీ భరత్ అన్న కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఆదోనిలోన పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఇదొకటే కాదు, మేము ఏదైతే హామీ ఇచ్చామో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకురావడం, 90 రోజుల్లోనే బెంచ్ మేము ఏర్పాటు చేస్తామని చెప్పి నారా లోకేష్ అన్న చెప్పడం 100% ఎవరైతే లాయర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మనం కంపేర్ చేసుకుంటే మన ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే చెప్పారో అది 100% చేయలేదు. ఈరోజు మెగా డిఎస్సి ద్వారా మేము 16,000 పైచలకు ఉద్యోగ అవకాశాలు ఇస్తే ఈరోజు అదే వైసీపీ వాళ్ళు ఒక్క డిఎస్సి కూడా 5 సంవత్సరాల కాలంలోన ఒక్క డిఎస్సి కూడా పెట్టకుండా ఈరోజు మేము డిఎస్సిని అత్యంత పారదర్శకంగా మా ప్రభుత్వము, మా నారా లోకేష్ అన్న నిర్వహిస్తే ఈరోజు అవాస్తవాలు, ఆరోపణలు విద్యాశాఖ మంత్రి ఎలాగైతే రాజీనామా చేశాడో ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి వైసీపీ నాయకులు చాలామంది ప్రెస్ మీట్లు పెడుతూ పబ్లిక్గా సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఇప్పుడు పారదర్శకంగా ఎక్కడ అవినీతి లేకుండా ఈరోజు మా నారా లోకేష్ గారు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మెగా డిఎస్సిని నిర్వహించి ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. దీనిక మేము రిజైన్ చేయాలి? మీరు ఏదో అంటే బాగా చేశారు, నిరుద్యోగులు అందరూ కూడా వాళ్ళ పక్షాన వెళ్ళారనే ఒక బాధతో ఈరోజు ఆ డిమాండ్ చేస్తున్నారా కానీ ఈ డిమాండ్లో ఎటువంటి పస లేదని, వీళ్ళు కేవలం ఈ రాష్ట్రంలో అనిశ్చితిని నెలకొల్పాలి, దాడులు జరపాలి, వాళ్ళే దాడులు చేస్తారు, మళ్ళీ వాళ్ళే సింపతి నాటకం ఆడతారు. మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం. కానీ మేము ఛాలెంజ్ చేస్తున్నాం గొడ్డెల పార్టీ నాయకులకు, నిజంగా మేము అట్లా చేసింటే ఖచ్చితంగా మేము శిక్షార్హులం. కానీ మేము అత్యంత పారదర్శకంగా ఈరోజు మెగా డిఎస్సి నిర్వహించాం కాబట్టి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ గొడ్డెల పార్టీ నాయకులకు సవాల్ చేస్తున్నాం.